Eco Tejas world class electric bike అతి తక్కువ ధరలోనే. పుష్ప 2 పుష్ప 1 అది వాళ్ళు ఎన్ని కోట్లు తీసుకున్నారా? వాళ్ళు 300-200 కోట్ల కాదు అక్కడ. ఆ స్ట్రెయిన్ అండి. అవును, ఆ పిల్లలకు అవసరమా ఆ బాడీలు మార్చడం? ఇది అయితే వాళ్ళకి ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రమోషన్స్ కి వాళ్ళ ఫ్యాన్స్ ఉపయోగపడతారు. ఫాదర్ ఫ్యాన్స్ కానీ ఆ లెగసీ ఉపయోగపడుతుంది. ఓకే, వాళ్ళు టాలెంట్ ఉండాలి, అదృష్టం. ఆ టాలెంట్ ఉండి పైకి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే అదృష్టం. రజనీకాంత్ చెప్పేట్టు ఒకటే అదృష్టం. తమ్ముడు తమ్ముడు అది ఈ రోజుకి నన్ను జనాలు తమిళ్లో పడికాదు అని విజయబాబుని పిలుస్తారు. సో అదే అంతేనండి, అదృష్టం అండి. కమల్ కంటే టాలెంటెడ్ మన ఇండియాలో లేరు. అంటే కానీ రెడ్డి అనేది మీకు ట్యాగ్ లేని ప్లస్ అయిందా మైనస్ అయిందా? కేవలం రెడ్డి కావటం వల్లే అప్పటి వరకు ఏ రెడ్డి హీరో లేరు ఇండస్ట్రీలో. అయ్యా డార్లింగ్, రెడ్డిని తీసుకొస్తే డార్లింగ్ కష్టం అవుతుందని తొక్కేశారు. కరెక్ట్ కదా? అట్లా ఉంటుందని అనుకుంటే ఆ రోజు నాకు ఎంఎస్సీ రెడ్డి నాకు ఇచ్చి ఉండొచ్చుగా. ప్రొడ్యూసర్స్ అందరు రెడ్లు, నాగిరెడ్డి రెడ్డేగా. ఆయన తీసుకొచ్చింది ఎవరిని తీసుకొచ్చాండి? రామారావు, నాగేశ్వరరావు. ఆయన టైం వ్యక్తి కాదు కదా మీరు, ఇంకా తర్వాత వ్యక్తి. నేను వచ్చినప్పుడు ఎంఎస్సీ రెడ్డి ఉన్నాడు. ఎంఎస్సీ రెడ్డి మా నాన్నకు బాగా తెలుసు. ఆయన కూడా నెల్లూరే కదా. ఆయన కూడా నెల్లూరే. ఏమోనండి, నేను ఐ డోంట్ బిలీవ్ సచ్ థింగ్స్. టాలెంట్ కి మించింది లేదు. టాలెంట్, అదృష్టం. సో అందుకని ఆ కాస్ట్ ఫీలింగ్ అనేది మీకు ఇబ్బంది అవ్వదు? నాకు లేదు లేదు, నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. అయింటే ఓపెన్ గా చెప్పేస్తా, నాకేంటి భయం. ఓకే, అలాంటిదంటే నేను సార్ ఇంత మందితో అంటే ఇప్పుడున్న గొప్ప గొప్ప నటులతో మీరు స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా గానీ ఒక రూమ్మేట్ గా ఒక బ్యాచ్ మేట్ గా ఉన్నారు కాబట్టి చిరంజీవి గారు అంటే ఏమని చెప్తారు ఒక మాటలో? మీరు చూసిన చిరంజీవి వేరు, ఇప్పుడు చిరంజీవి వేరు. నేను చిరంజీవి రైట్. చిరంజీవిని నేను చిరంజీవి తమిళ్లో ఒక సినిమా యాక్ట్ చేసాం. ఆ సినిమా పూర్తి అవ్వలే. ఆమె కేఆర్ విజయ్ ఉన్నారే పెద్ద ఆమె. అవును, ఆమె సొంత సినిమా అది. దాంట్లో నేను చిరంజీవి యాక్ట్ చేసాం. చిరంజీవి విలను, నేను హీరో. 10-15 రోజులు షూటింగ్ జరిగింది. మళ్ళీ అది ఎందుకు ఆఫ్ అయిపోయిందో ఆ ప్రాజెక్టు. తర్వాత చిరంజీవి స్టార్ అయిపోతున్న స్టేజ్లో ఒకసారి ఎక్కడో ప్రీవ్యూ థియేటర్లో కలిసాం. ఆ తర్వాత నేను చిరంజీవిని మా అబ్బాయి ఫూల్స్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు కలిసాను. తనే క్లాప్ కొట్టాడు. నేను చెప్పాను కదా, నేను ఎవరిని కలవను అంటే నాకు పొగురు కాదు. ఎందుకు ఆయన నీళ్ళు మనం డిస్టర్బ్ చేయాలి? ఇంతే నేచర్. అప్పుడు కూడా ఎక్కడో వెనకలున్నా, ఎక్కడో చూసేసాడు చిరంజీవి. నేను కనపడ్డాం, సుధాకర్ ఉన్నాడు, వాడు నేను మాట్లాడుకుంటున్నాను, చూశాడు, నేరుగా వచ్చాడు. నేరుగా తనే వచ్చాడు, వచ్చి పట్టుకుని అప్పుడు నేను చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా బిజీగా ఉన్నాను సీరియల్స్ లో, తెలుగు తమిళ్. నేను సీరియల్ రోజు మా ఇంట్లో చూస్తారు, అది ఇది చాలా పేతగా మాట్లాడుకొని తనకు అప్పుడే తెలుసు మా అబ్బాయి ఇందులో హీరో అని. ఈస్ వెరీ హ్యాపీ. దగ్గరకు వచ్చి వాడిని కబులించుకొని ముందు పెట్టి చాలు, అంతకు మించి మనకి అది చాలు కదా. ఇవి ఒక బహుశా ఇప్పుడు ఏదైనా నాకు సందర్భం కలిసి చిరంజీవిని కానీ నేను రావాలంటే మరుక్షణమే రా, నీకు లేనిదే విజయ్ అంటాడేమో. సో తను అంతవరకు ఎప్పుడు కూడా అలా డౌన్ టు ఎత్తే ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. అట్టని కాదు, నేను ఎవరితో ఎలా ఉంటారు అనేది కాదు, నాతో ఉండేది నేను చెప్తా. సో అందరితో ఎలా ఉంటాడా మరి అనేది నేను ఐ కాంట్ సే దట్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నన్ను అడిగితే ఒకవేళ లేదనుకో మొహం మాట లేకుండా చెప్తా. ఆయన మొహం తిప్పుకున్నట్టు అయిపోయాను.